హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో టమోటా కొత్తిమీర పచ్చడిని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే రైస్లోకైనా, చపాతీలోకైనా, దోశ, ఇడ్లీ ఏ టిఫిన్స్లోకైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 5 టమోటాలు అయితే తీసుకున్నాను. బాగా పండినవి అయితే తీసుకున్నానండి. కొద్ది చిన్న కొత్తిమీర కట్టనైతే తీసుకున్నాను. వీటిని కడిగి శుభ్రం చేసుకొని టమోటాను ఒక ముక్కలుగా, కొత్తిమీరను ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలి. ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ మినపప్పును అయితే వేసుకోవాలండి. దోరగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే మనం ఇప్పుడు తీసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేయకండి, దోరగా అయితే సరిపోతుంది. ఈ విధంగా వీటిని ఒక ప్లేట్లోకి అయితే ఇప్పుడు తీసుకుందాము. అదే ప్యాన్లో పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక పక్కనైతే పెట్టేసుకుందాము. అదే ప్లేట్లో ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఫ్రై చేయడం ద్వారా స్మెల్ అనేది, పచ్చివాసన అనేది పోతుంది. అదే ప్యాన్లోనే 1 స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని కట్ చేసుకున్న టమోటాలన్నీ అయితే వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం ఫ్రై అయితే చేసుకున్నాం కదా, వీటన్నిటిని కలిపి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో అయితే వేసేసుకోవాలి. అంతా ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. 1 స్పూన్ జీరా అయితే వేసుకోవాలి. కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మరి పేస్ట్లా కాకుండా మరి కచ్చా పచ్చగా అయితే ఉండేటట్లుగా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు టమోటాలను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అందులోనే యాడ్ చేసి మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. మరి మెత్తగా పేస్ట్లా కాకోకుండా కొద్దిగా బరక ఉండేలాగా అయితే మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు. మరి పేస్ట్ లాగా ఉంటే బాగోదండి. ఇప్పుడు మరో ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో కొద్దిగా ఆవాలు, ఒక చిన్న ఆనియన్ అయితే కట్ చేసి ఈ విధంగా వేసుకున్నాను. ఈ ఆనియన్స్ మరీ ఫ్రై అవ్వకుండా ఇట్లా పచ్చిగానే ఉంటే ఆ చట్నీలో మనం తినేటప్పుడు మన నోటికి అయితే అక్కడక్కడ తగులుతూ ఉంటాయి అన్నమాట. కరివేపాకు అయితే వేసుకున్నాక మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ చట్నీని ఇప్పుడు ఇందులో వేసేసి కలిపేయడమే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీలోకైనా, వేడి అన్నంలోకైనా సరే, దోశ, ఇడ్లీ ఇలా ఏ టిఫిన్లోకైనా సరే ఈ చట్నీ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.